హాయ్ అండి. వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్ఆర్ స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సిలో మనకు కొత్తగా డిఆర్ఏ కోర్స్ అయితే లైవ్ చేయబడింది. సో డిఆర్ఏ అంటే ఏంటి, డిఆర్ఏ కోర్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరు చేయొచ్చు, ఎలా ఉంటుంది, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో డిఆర్ఏ అంటే డెట్ రికవరీ ఏజెంట్ అనమాట. సో డెట్ రికవరీ ఏజెంట్ ఎవరు, ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీరు లోన్ బజార్ పోర్టల్ ఓపెన్ చేస్తున్నట్లయితే మీకు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఒక పాపప్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆర్యూ సర్టిఫైడ్ డెట్ రికవరీ ఏజెంట్ అని చెప్పేసి డిఆర్ఏ అంటారు అనమాట. సో డెట్ రికవరీ ఏజెంట్ ఎవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, దీనికి సంబంధించి ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, సో దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సర్టిఫికేషన్ అవసరం ఉంటుందా ఉండదా, నెక్స్ట్ మనకు సిఎస్సిలో దీనికి సంబంధించిన సపోర్ట్ ఏమైనా ఉంటుందా ఉండదా, ఇలా ప్రతిదీ కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్నాము. తర్వాత దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నామండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ డెట్ రికవరీ ఏజెంట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో డెట్ రికవరీ ఏజెంట్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఏ డెట్ రికవరీ ఏజెంట్ ఈస్ ద ఆథరైజ్డ్ టు హెల్ప్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి రికవర్ ఓవర్డ్యూ లోన్ అమౌంట్ ఫ్రమ్ బారోవర్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ అండ్ లీగల్ మ్యానర్. ఓకే. సో డెట్ రికవరీ ఏజెంట్ అనేటువంటి వ్యక్తి బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళ నుంచి ఈ అమౌంట్ అనేది రికవరీ చేయించే ఏజెంట్ అనమాట. సో ఇది ఫుల్లీ ప్రొఫెషనల్ అండ్ లీగల్ గా ఉంటుంది. ఓకేనా. సో ఇది డిఆర్ఏ అనమాట. నెక్స్ట్ వై షుడ్ ఐ బికమ్ ఏ డిఆర్ఏ త్రూ సిఎస్సి అని చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. సో దీని గురించి కూడా చూద్దాం. సో బికమింగ్ ఏ డిఆర్ఏ బై సిఎస్సి ప్రొవైడ్. సో దీంట్లో ఏంటంటే మనకి కొత్తగా ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ తో పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. అండ్ రికగ్నైజేషన్ యాజ్ అన్ ఆథరైజ్డ్ రికవరీ ప్రొఫెషనల్. ఒక రికవరీ ప్రొఫెషనల్ అనేది ఆథరైజ్డ్ అనేది జరుగుతుంది అనమాట, గుర్తింపు ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ సపోర్ట్ ఉంటుంది సిఎస్సి నుంచి. ఓకేనా. సో ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హూ కెన్ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఎవరు ఈ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ యాక్టివ్ విఎల్ఈ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయి ఉండాలి, అండ్ దీంట్లో ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈజ్ దేర్ ఎనీ ట్రైనింగ్ ప్రొవైడెడ్ అని చెప్పేసి చూడాలి. ఎస్, మనకు సిఎస్సి నుంచి అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే కవర్ చేయబడతాయి. సో దీంట్లో ఏంటంటే రికవరీ ఎథిక్స్ ఉంటాయి, లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అనమాట. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఈ సర్టిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ టు వర్క్ యాజ్ డిఆర్ఏ. ఎస్, ఇది మనకు సర్టిఫికేషన్ అనేది కంపల్సరీగా డిఆర్ఏ కోర్సుకి కావాలన్నమాట. ఇది లీగల్ గా రికవరీ ఏజెంట్ అండర్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ కింద పనిచేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ప్రాసెస్ బికమ్ సర్టిఫైడ్ డిఆర్ఏ వయా సిఎస్సి. ఓకే. సో ప్రాసెస్ ఏంటి సర్టిఫైడ్ డిఆర్ఏ అవ్వడానికి త్రూ సిఎస్సి ద్వారా అని అడుగుతుంటే ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ ఆన్ ద సిఎస్సి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలి, సర్టిఫికేషన్ అనేది పాస్ అవ్వాలి, ఎగ్జామ్ ఉంటుంది పాస్ అవ్వాలి, అండ్ బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లో ఎంపైనల్ జరగాలి, వర్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్లో వచ్చేసి హౌ మచ్ కెన్ ఐ ఎర్న్ యాజ్ అ డిఆర్ఏ. సో నేను ఎంతవరకు సంపాదించవచ్చు అనేది మన క్వశ్చన్ ఉంటే ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ రికవర్డ్ అండ్ వేరియస్ బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ పార్ట్నర్స్ పాలసీ. సో మనం ఇన్కమ్ అనేది మనం రికవరీ చేసినటువంటి బ్యాంక్స్ అమౌంట్ పైన ఆధారపడి ఉంటుంది. అది బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి పార్ట్నర్ పాలసీ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ కమిషన్ అండ్ ఇన్సెంటివ్స్ ఆర్ ప్రొవైడెడ్ బై కేస్. అంటే కేసును బట్టి మనకు కమిషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయబడతాయి అని చెప్పేసి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే విల్ సిఎస్సి ప్రొవైడ్ సపోర్ట్ ఆర్ టూల్స్. సో సిఎస్సి అనేది టూల్స్ అండ్ సపోర్ట్ అనేది ఉంటుందా అని అడుగుతున్నారు. సో ఎస్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సిఎస్సి నుంచి మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. డెడికేటెడ్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ రికవరీ కేసెస్. మనకు ఒక డెడికేటెడ్ పోర్టల్ అనేది ఉంటుంది అనమాట, డిఆర్ఏ పోర్టల్ ఉంటుంది. సో దాంట్లో మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ రెగ్యులర్ కేస్ అసైన్మెంట్ ఫ్రమ్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్. రెగ్యులర్గా కేసెస్ అయితే మనకు అసైన్ అవుతూ ఉంటాయి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ నుంచి. మనకు ట్రైనింగ్ కంటెంట్ ఉంటుంది అండ్ క్వశ్చన్స్ కూడా తెలుసుకోవచ్చు, మనం అడగవచ్చు, అండ్ హెల్ప్ లైన్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈజ్ ఫీల్డ్ విజిట్
కంపల్సరీ అని చెప్పేసి కూడా జరిగింది. సో మనకైతే ఫీల్డ్ విజిట్ అనేది జరుగుతుందా అని చెప్పేసి క్వశ్చన్. సో ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ అనేది ఉంటుంది అని కాదు. ఇన్ కేస్ ఇన్ మోస్ట్ కేసెస్ కొన్ని కేసులలో మాత్రమే వీఎల్ నీడ్ టు మేక్ లోకల్ ఫీల్డ్ విజిట్ టు బారోస్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రికవరీ ఎఫర్ట్స్. అంటే కొన్ని కేసెస్లో మాత్రమే ఫీల్డ్ విజిట్ అనేది జరగాల్సి ఉంటుంది, బారోవర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ విల్ ఐ గెట్ కేసెస్ టు వర్క్ అని. అంటే ఈ కేసెస్ అనేవి మనం ఎలా పొందవచ్చు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. రికవరీ కేసెస్ విల్ బి అసైన్డ్ బై పార్ట్నర్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ త్రూ ద సిఎస్సి డిఆర్ఏ పోర్టల్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ అండ్ వర్కింగ్ క్యాపబిలిటీ. ఓకే, కెపాసిటీ. సో మనకు ఈ యొక్క కేసెస్ అనేవి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ నుంచి డిఆర్ఏ సిఎస్సికి సంబంధించిన డిఆర్ఏ పోర్టల్లో మనకు అసైన్ చేయబడతాయి బేస్డ్ ఆన్ అవర్ లొకేషన్. అంటే మన లొకేషన్ అండ్ వర్కింగ్ కెపాసిటీని బట్టి మనకు ఈ యొక్క కేసెస్ అనేవి అసైన్ చేయబడతాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈజ్ రోల్ సేఫ్ అండ్ లీగల్. సో ఈ రోల్ అనేది సేఫ్ అండ్ లీగల్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకైతే ఎస్ అని ఇవ్వడం జరిగింది. దిస్ రోల్ ఫాలోస్ ఆర్బీఐ గైడ్లైన్స్, ఇంక్లూడ్స్ మ్యాండేటరీ ట్రైనింగ్, లీగల్ అండ్ ఎథికల్ రికవరీ. వాట్ ఈస్ దిస్? ఎస్. ఓకేనా. సో ఈ రోల్ వచ్చేసి మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ను ఫాలో చేస్తుంది అండ్ ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, లీగల్గా ఉంటుంది, ఎథికల్గా కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు కెన్ ఐ డూ పార్ట్ టైం అలాంగ్ విత్ మై విఎల్ఈ వర్క్. సో ఇది నేను పార్ట్ టైంగా చేసుకోవచ్చా అనేది, విఎల్ఈ వర్క్ చేస్తూనే పార్ట్ టైంగా ఈ వర్క్ చేసుకోవచ్చు అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఎస్ అనమాట. డిఆర్ఏ రోల్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ పార్ట్ టైం ఆపర్చునిటీ అలాంగ్ సైడ్ యువర్ రెగ్యులర్ విఎల్ఈ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో ఇది మనం పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు, మన డ్యూటీ మనం చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ ఆన్ అప్లై. సో మనకి ఇది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. లాగిన్ టు ద సిఎస్సి డాష్ బోర్డ్, నేవిగేట్ టు డెట్ రికవరీ ఏజెంట్ అండ్ క్లిక్ ఆన్ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్, సబ్మిట్ యువర్ డీటెయిల్స్. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఇది. ఓకేనా. ఇది ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంతవరకు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో డిఆర్ఏకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం ఇది రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనో స్టార్టింగ్.